ఇతడే కుమారస్వామి. ఇతడు జన్మించగానే మునిపత్నులు అగ్నిహోత్రునితో రహస్యంగా కలిశారనే అపవాదు వచ్చింది. మహర్షులు వారి భార్యలను ఇంటి నుండి వెళ్ళిపోమ్మన్నారు. మునిపత్నులు ఇల్లు వదిలి గంగానది తీరం చేరి రేళ్ళు దుబ్బల్లో పడి ఉన్న బాలుని చూశారు. బాలుని చూడగానే వారి స్తనముల నందు స్రవించింది. 6 మునిపత్నులను కృత్తికలు అంటారు. షణ్ముఖునికి కృత్తికలు స్తనం ఇచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అనబడ్డాడు. విలువిద్యాభ్యాసం చేసే రోజులలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఈ విషయం దేవేంద్రునికి తెలిసి తనకన్నా బలమైనవాడు దేవతల్లో ఉద్భవించాడేమో, ఎందుకైనా మంచిది అతన్ని అంతం చేద్దామని వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదికి ప్రయోగించాడు. వజ్రాయుధం మొక్కబోయింది. అప్పుడు కుమారస్వామి దేహం వక్షస్థలం నుంచి విశాఖుడు, కుడి పార్శ్వం నుండి శాకుడు, ఎడమ పార్శ్వం నుండి వైగ్యామాఖ్యుడు జన్మించారు. బలాక్రమంలో వారే సాటి. వారి ముగ్గురు బయలుదేరి ఇంద్రుణ్ణి బందీగా తెచ్చి కుమారస్వామి ముందు నిలబెట్టారు. తర్వాత కుమారస్వామి ఇంద్రుణ్ణి క్షమించి వదిలేస్తాడు. పరమశివుని ఆజ్ఞ మేరకు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరుతాడు.